వెల్కమ్ టు రాజనీతి. హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరంగం వేశారు. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే విజువల్స్లో కార్యకర్తలు పెద్దగా లేరు, అందరూ నాయకులే ఉన్నారు. ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులుగా గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏబిఎన్ కార్యాలయం మీదకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే దానికి కారణం ఏంటి అంటే శనివారం వీకెండ్ కామెంట్లో మొన్న శనివారం రోజు ఎండి రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ ఏది చెప్తే దాన్ని గుడ్డిగా ఫాలో అవుతారు, మంచి చెడు ఆలోచన కానీ విచక్షణ కానీ ఉండదు, మీ భార్యలంతా భార్యలు కాదు చెల్లెళ్ళు అని చెప్తే అలాగే అని తలలూపుతారని వీకెండ్ కామెంట్లో ఆయన చెప్పారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఈ విషయాన్ని కొత్తగా చెప్పడం కాదు, ఇది పాత విషయమే. అంటే రాష్ట్రంలో రాజకీయాలు పరిశీలించే వాళ్ళకి ఎవరికైనా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ లీడర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఏం మాట్లాడినా రైట్ అంటూ సమర్థిస్తారు, తప్పుల్ని ఎంచరు. ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదని చెప్పరు. ఇప్పుడు మావిగన్ విషయంలో కూడా అదే చేస్తున్నారు. కొంతమంది లోపల తిట్టుకుంటున్నా బయటకు దాన్ని ఎక్స్ప్రెస్ చేసే ధైర్యం లేదు, బయటకు అందరూ సమర్థిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో అంటే జగన్ ఏం చేసినా కూడా ఏం చెప్పినా కూడా దాన్ని సమర్థించడం వాళ్ళ సహజ లక్షణం. అదే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే నాయకత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పు నిర్ణయం తీసుకుంటే ప్రశ్నిస్తుంది, తప్పుపడుతుంది, గుడ్డిగా మద్దతు ఇవ్వదు. రెండు పక్షాలకి ప్రధానమైన తేడా ఇది. మనం అనేకసార్లు చెప్పుకున్నాం కూడా ఈ విషయాన్ని. జగన్ ఏం చేసినా రైట్ అంటారు, అదే తెలుగుదేశం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కార్యకర్తలు తప్పు జరుగుతుందని చెప్తారని గతంలో అనుకున్నాం చాలాసార్లు. ఇప్పుడు ఈ మావిగన్ విషయంలో కూడా వాళ్ళ స్పందన చూసిన తర్వాత రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ కామెంట్లో ఇదే విషయం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రతిపాదన విషయంలో రాష్ట్రంలో సాధారణ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఆలోచనని దాన్ని ఒక పిచ్చి ప్రతిపాదనగా భావిస్తున్నారు, నవ్వుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్థిస్తున్నారు. ఈ మావిగన్ విషయంలో జగన్ ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అవుతారు వాళ్ళు అనే విషయాన్ని చెప్తూ రాధాకృష్ణ ఆ మాట వాడారు. భార్యలు కాదు అంటే కూడా వీళ్ళు అలాగే చూస్తారు అన్నట్టు. అయితే ఇప్పుడు రాధాకృష్ణ చెప్పిందే వీళ్ళు నిజమని నిరూపించారు. భార్యలను చెల్లెళ్ళని చెప్తే నమ్ముతారన్న వ్యాఖ్య మీద నిజంగా మనస్తాపానికి గురైతే అప్పటికప్పుడు స్పందిస్తారు. 2-3 రోజుల తర్వాత తీరిగ్గా ఏబిఎన్ ఆఫీస్ ముందు ధర్నా చేయరు. శనివారం సాయంత్రం వీకెండ్ కామెంట్ ప్రసారం అయింది. నిజంగా మనస్తాపానికి గురైనోడో కోపానికి గురైనోడో అయితే ఏంటి ఇలా అంటాడో మమ్మల్ని ఆగ్రహానికి గురైనోడు అయితే ఆదివారం ఏబిఎన్ ఆఫీస్ ముందు నిరసనకి వెళ్తాడు. కానీ 2 రోజులు గడిచిన తర్వాత తీరిగ్గా అది కూడా ఆంధ్రాలో ఆఫీసులు కాకుండా హైదరాబాద్ ఆఫీస్ ముందు ధర్నాకి వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు, వీళ్ళు పాటించారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ ధర్నా కార్యక్రమం ధర్నా చేయండి అని చెప్పాడు, చెప్పిన తర్వాతే వీళ్ళు కదిలారు, అందుకే లేట్ అయిందని చెప్తున్నారు. రాధాకృష్ణ చెప్పింది కూడా అదే, జగన్ ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అవుతారనేది చెప్పారు ఆయన. ఇక్కడ ధర్నా విషయంలో కూడా అదే జరిగింది. ఏపీలో ఏబిఎన్ కార్యాలయాలు ఉన్నాయి, ఆంధ్రజ్యోతి ఆఫీసులు ఉన్నాయి, అక్కడ చేయలా. ఈ రాజకీయ పార్టీలు ఈ రాజకీయం అంతా ఆంధ్ర సెంట్రిక్గా జరుగుతూ ఉంది, కానీ వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఊరుకోరనే భయంతో పొరుగు రాష్ట్రం హైదరాబాద్లో ధర్నా చేశారేమో. అక్కడ కూడా పోలీసులు ఏమో ఊరుకోలేదు, తెలంగాణ పోలీసులు. వీళ్ళు ఏబిఎన్ ఆఫీసులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడం, దుర్భాషలాడటం చేసిన తర్వాత గట్టిగా అడ్డుకున్నారు. ఒక ఎమ్మెల్యేకి అయితే చెంపదెబ్బ కూడా పడినట్టుగా విజువల్స్లో కనపడతా ఉంది. ఈ సందర్భంగా చాలామంది నాయకులు చాలా అడ్డగోలుగా మాట్లాడారు. అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాధాకృష్ణ గారి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. నీ ఆఫీసు ముందుకు వచ్చాం, దమ్ముంటే బయటకు రా, మగాడవైతే రారా, నిన్ను వదలం, ఉరికిచ్చి కొడతాం అంటూ రెచ్చిపోయారు, తొడలగొట్టారు. సభ్య సమాజం వెళ్ళలేని భాషను వాడుతూ దుర్భాషలాడారు. వాటిని సాక్షి మీడియా యథావిధిగా ప్రసారం చేసింది, బీపులు కూడా వేయకుండా ప్రసారం చేసింది. రాధాకృష్ణ దమ్ము గురించి చాలామందికి తెలుసు, దాదాపుగా అందరికీ తెలుసు. తెలంగాణలో కేసీఆర్ 4 ఏళ్ల పాటు ఛానల్ని బ్యాన్ చేసిన, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఛానల్ని బ్యాన్ చేసిన, వాళ్ళ మాట మాత్రంగా నా ఛానల్కి అనుమతులు ఇవ్వండి అని ప్రాధేయపడలేదు, అడగలేదు. వాళ్ళతో కాళ్ళ బేరానికి వెళ్ళలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏకమై ఆంధ్రజ్యోతికి ప్రకటనలు ఇవ్వకపోయినా ప్రాధేయపడలేదు, వాళ్ళ మీద ఫైటే చేశారు. వాళ్ళ నిరంకుశత్వాన్ని ఎండగట్టాడు. వాళ్ళిద్దరూ ఎంత నిరంకుశంగా ఉంటారో అందరికీ తెలుసు. కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విభేదించిన వాళ్ళని నేలకేసి తొక్కుతాం అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎదుర్కొన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కానీ రాజీ పడలా. అదే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు మావాడు పులి సింహం అని చెప్పుకుంటూ ఉంటారు.
ఈ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం సోనియా గాంధీ దగ్గర సాగిలపడ్డాడు. కేసుల శీఘ్ర విచారణ తప్పించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు లొంగిపోయాడన్న ప్రచారం ఉంది. ఎవరు మగాడో ఎవరు కాదో ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. సరైన ప్రత్యర్థి ఎదురైనప్పుడు అసలు వీరత్వం బయటపడుతుంది ఎవరికైనా. రాధాకృష్ణ మా భార్యల గురించి మాట్లాడాడు, చంద్రబాబు భార్య గురించి మాట్లాడినప్పుడు స్పందించిన వాళ్ళు ఇప్పుడు స్పందించరా అని వీళ్ళ ధర్నాలు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆ మాట ఒక ఉపమానంగా చెప్పాడు కానీ ఎవరిని పేరెత్తి చెప్పలేదు, ఎవరిని కించపరచాలని కూడా చెప్పలా. వాళ్ళ నైజాన్ని చెప్తూ ఉదహరించాడు. వీళ్ళ నైజం ఇలా ఉంటుంది, జగన్ ఏది చెప్తే అలా చేస్తూ ఉంటారని. వీళ్ళ భారతిరెడ్డి నడిపే సాక్షి పత్రికలో కొన్ని వందల సార్లు చంద్రబాబు గురించి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అభ్యంతరకరంగా రాశారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి రాశారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. షర్మిల, సునీత జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు, వాళ్ళిద్దరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆ పత్రికలో కథనాలు రాశారు. ఆ కథనాల ద్వారా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు. హత్యకు గురైన వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధాలు ఉన్నాయని రాశారండి. సాధారణంగా చనిపోయిన వాళ్ళు పగవాళ్ళైనా పడని వాళ్ళైనా చనిపోయిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎవరో కించపరచరు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ సొంత బాబాయ్, జగన్ సొంత బాబాయ్ గురించి సొంత పత్రికలో ఆ రకంగా రాశారు. మరి అలాంటి సాక్షి కార్యాలయాల ముందు ఎన్ని వందల సార్లు ధర్నాలు చేయాలి? సభ్యతా సంస్కారం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకుందా? Like, share and subscribe to Rajaniti channel.